అట్లాగే కొద్ది కాలం ఎక్కువ కాలం మన జిల్లాలో అనావృష్టి, మొత్తం మీద అస్తవ్యస్తమైన వర్షపాతం వల్ల వ్యవసాయం ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున దెబ్బతినిందన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోమని చెప్పడానికి మీ ద్వారా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మొన్న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు కానీ జిల్లాలో అధికార యంత్రాంగం కానీ మాట్లాడుతూ ఈ రాష్ట్రాన్ని వ్యవసాయ రంగంలో పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తామని చెప్పడం విన్నాం. అట్లాగే రాసింది కూడా న్యూస్ పేపర్లో చదివాం. అనంతపురం వరకు వస్తే స్వర్ణ అనంతపురంగా మార్చేస్తాం, దీన్ని గోల్డ్ అనంతపురం మార్చేస్తామని కూడా అధికార యంత్రాంగం దాని నాయకులు నిన్న మాట్లాడారు. అయ్యా, మీరు బంగారు అనంతపురం ఎట్లా మారుస్తారో బహుశా మీ ప్రణాళికలు మీకు 2-3 దశాబ్దాలుగా మీ దగ్గర ఉన్నాయి. ఒక 20-30 ఏళ్ళుగా ఇదే మాట మాట్లాడుతూ ఉంటారు మీరు. కేవలం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ఆలోచన విధానం, తదనంతరం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన, దాని ప్రకారమే అనంతపురం జిల్లా భారతదేశ వ్యవసాయ రంగంలో ప్రత్యేకించి హార్టికల్చర్ విభాగంలో ప్రథమ స్థానానికి పొందిన సంగతి గుర్తు చేస్తూ ఉన్నాను. అట్లాగే తలసరి ఆదాయం ఎక్కువ ఉన్న జిల్లాగా కూడా అనంతపురం జిల్లా మారిందంటే కేవలం ఆనాటి రాజశేఖర రెడ్డి గారు, తదనంతరం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యవసాయ ఆర్థిక విధానాలే కారణమన్న సంగతి మీకు గుర్తు చేయడానికి నేను ఏమాత్రం మొహమాట పడ్డం లేదు. ఎందుకంటే ఆ రోజున ఉచిత విద్యుత్ ఇచ్చిన పంటలకి మీరు మోటార్లకి పీకేసినా లేక రైతుల్ని జైల్లో పెట్టినా, తదనంతరం వచ్చిన రాజశేఖర రెడ్డి గారు అట్లాగే తన పరంపరలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత విద్యుత్తును కొనసాగించడం వల్ల అనంతపురం లాంటి మెట్ట ప్రాంతాలకి 500, 600, 1000 అడుగుల కిందికి కూడా పోయి బోరేసుకుని నీళ్లు దొరుకునే పరిస్థితున్న ప్రాంతంలో రైతు ధైర్యంగా ఉచిత కరెంటుతో ముందుకు రావడం వల్ల ఈ రోజున సస్యశ్యామలమని చెప్పలేను కానీ హార్టికల్చర్లో పై భాగాన అనంతపురం నిలుస్తూ ఉంది. మిమ్మల్ని కోరేది ఒకటే, మీరు ఊరకనే డాంబికంగా మాట్లాడడం, ఊరకనే ఏదో మాట్లాడితే చేసేస్తున్నాం ఇక్కడ అడ్డం వచ్చే వాళ్ళు ఎవరు మీకు? అందరి నీవా ద్వారా అన్ని చెరువులు నింపండి. ఇంకా హెచ్చరికలు రాలే. అయ్యా, ఈ అతివృష్టి అనావృష్టి వల్ల అనంతపురం జిల్లాలో వ్యవసాయం దారుణంగా దెబ్బతినింది. దాదాపు 22 లక్షల హెక్టార్ల భూమి ఇక్కడ సాగు చేయబడుతుంది. కానీ ఈ రోజుకి మీరు పరిశీలిస్తే 50% అటు ఇటు భూమి మాత్రమే సాగులోకి వచ్చింది. అసలు వర్షాపాతం కూడా మీరు తడి చూసేమన్నా మీరు భ్రమపడతా ఉన్నారేమో, లేక ప్రజల్ని భ్రమల్లో ముంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారేమో ఈ తడిని చూసి. జూన్ నెలలో సగటు వర్షపాతం ఈ జిల్లాలో 61.2% ఉంటుంది, mm ఉంటుంది. కానీ జూన్ నెలలో పడింది 21.7 mm మాత్రమే. మీరు ఈ తడి బురద చూసి మీ పుణ్యమానే బురదలు పోతున్నాయి ఊరంతా, మమ్మల్ని మాకేమైనా మభ్యపుచ్చే ప్రయత్నం చేస్తారేమో. అట్లాగే జూలై నెలలో ఇంతవరకు పడింది 46.6 mm మాత్రమే, కానీ పడాల్సింది 64.3. మీరు అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని. మీరు అర్థం చేసుకోకుండా ఊరకనే మాట్లాడుతూ ఉంటే లాభం లేదు. కానీ ఈ రోజుకి ఇప్పటికీ షోయింగ్ అయింది ఏదో మనం పరిశీలిస్తే కూడా అనంతపురం యొక్క అగ్రికల్చర్ పరిస్థితి మీకు అర్థమవుతుంది. ప్యాడీ ఇప్పటికి టోటల్ సీజన్లో షోయింగ్ అయ్యేది సీజన్లో 19,466 హెక్టార్లు కావాలి. కానీ అయ్యా ఇప్పటికి అయిండేది 6,069 హెక్టార్లు మాత్రమే, అంటే 31%. జవార్ అయితే దాదాపు 1,719 హెక్టార్లు సాగులోకి రావాలి జవార్ అయితే. కానీ మీ దగ్గర ఇంత జరిగింది ఎంతంటే ఈ జిల్లాలో 199 హెక్టార్లు మాత్రమే, అంటే 12%. ఒక్క బజ్రా మాత్రమే పెరిగింది, ఇంకా మెయిజ్ తగ్గినాయి, ఇంకా కొర్రల గిన్నెలు అయితే లెక్కలేక లేకుండా పోయినాయి. కొర్రల గిన్నెలు అయితే పాపం కొర్రలు
ఈ మధ్యకాలంలో సిరిధాన్యాలు ఎంత ప్రచారం చేసినా పండించాల్సింది 33,311 హెక్టార్లు అయితే ఇప్పటికీ షోయింగ్ అయినది 523 హెక్టార్లు మాత్రమే, అంటే 16%. ఒక రెడ్ గ్రామ్ మాత్రం పాపం, రెడ్ గ్రామ్ మాత్రమే ఏదో పంట వస్తుంది కానీ ఆశ కొద్దీ దాదాపు 71,922 హెక్టార్లు వేస్తే ఈ అకాల వర్షాల పుణ్యమాని లేక అతివృష్టి పుణ్యమాని చీమలు తినేసి పోగా మిగిలిన అటు ఇటు కొట్టుకుపోతే రైతు అక్కడ కూడా నష్టపోయాడు. ఇంకా గ్రౌండ్ నట్ గురించి చాలా బాధేసి అనంతపురం జిల్లా అంటేనే గ్రౌండ్ నట్ అని మీ నిర్వాహకం వల్ల ఈ పదం వాడుతున్నందుకు నేనేం బాధపడ్డా, మీరు కూడా బాధపడద్దండి. ఎందుకంటే ఈ అనంతపురం జిల్లా మేలు కోరుకునే వాళ్ళైతే మీరు ఇచ్చిన వేరుశనగ విత్తనం ఏ రకం కాయో కూడా మీరు చెప్పలే, అది జేఎల్లా కదిరివా ఈ రకరకాలుగా ఏం చెప్పలే. అధికంగా బెట్ట తట్టుకునేటివి పురుగు తట్టుకునేవి రకరకాల ఉన్నాయి, ఆఖరి కదిరి వ్యవసాయ క్షేత్రం తయారవుతాయి. ఏమి చెప్పకుండా కలగా పులగంగా పోసి రైతుకు విత్తనం పైన కూడా నమ్మకం పోయి ఈ రోజున ఎట్లాగూ మీ నాయకత్వంలో పోయిన సంవత్సరం గ్రౌండ్ నట్కి ఇన్సూరెన్స్ లేదు, గిట్టుబాటు ధర లేదు. ఈసారి 18 లక్షల హెక్టార్ల పైన 18,02,004 హెక్టార్లో సీజన్లో సాగైతే కావాల్సి ఉంటే ఇప్పుడు వేసింది 5 లక్షల 5 కూడా కాదు 59,732 హెక్టార్ల అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో వేరుశనగ 1,82,004 హెక్టార్లు రావాల్సి వస్తే కానీ ఇది వేసింది 59 అర్ధం పర్సెంటేజ్. దీంతోనే మీకు అర్థమవుతుంది అనంతపురం జిల్లాలో ఎంత కష్టంలో ఉంది. శనిక్కాయ కూడా వేసుకోలేకపోయిన జిల్లాలో ఏముంటుంది. ఇంకా సన్ఫ్లవరు కాటను వాటి గురించి ఏం మాట్లాడదలుచుకోలే. ఇంకా షుగర్ కేన్ అని మన దగ్గర అక్కడక్కడ వేస్తారు. సన్ఫ్లవర్ అయితే కూడా సన్ఫ్లవర్ వేసేవాళ్ళం మనం అక్కడక్కడ. సన్ఫ్లవర్ కూడా ఈ రోజున 37% కంటే ఎక్కువగా ఈ లెక్కలు చెప్తా అంటే ఇంత తక్కువ షోయింగ్ అయినప్పటికి కూడా ఈ వర్షాలు ఈ తుఫాన్లు వర్షాలు లేకపోతే తెరిపియని లక్షణాలతో లేక ఒక్కోసారి ఎండిపోయే లక్షణాలతో మొత్తం పంట నాశనం అయిపోయింది. రైతు దగ్గర పంట లేదు. ఒక యాడికి మండలంలోనే ఒక స్పూరియస్ పత్తి విత్తనాల వల్ల 2 కోట్ల విలువ చేసే పత్తి విత్తనాల యొక్క వ్యవసాయం దెబ్బతినింది. మిమ్మల్ని కోరుకున్నది ఒకటే, మీరు డిమాండ్ అనుకోవద్దండి. ఎందుకంటే మేము మాట్లాడుతున్న డిమాండ్ అనుకుంటారు. అనంతపురం జిల్లా రైతాంగం తరఫున మిమ్మల్ని మేము అడుగుతా ఉన్నాం. మీరు డిమాండ్ అనుకుంటే నేను చేయగలిగింది ఏం లేదు. నా డిమాండ్ ఒక్కటే, ప్రత్యామ్నాయ పంటలకి మీరు ఏర్పాట్లు చేయండి. నష్టపోయిన రైతుకు ఇన్సూరెన్స్ ఇవ్వండి. మీరే ప్రభుత్వమే ఇవ్వాలి. మీ యొక్క నిర్వాహకంతోనే మీ దగ్గర నుంచి స్పష్టమైన ఆదేశాలు లేకపోవడం వల్ల మాత్రమే దాదాపు 85-86 లక్షల మంది ఇన్సూరెన్స్కి అర్హులైతే సొంతంగా డబ్బులు కొట్టుకొని కట్టాల్సి వస్తే అది 14 లక్షల మంది కంటే ఎక్కువ మంది ఇన్సూరెన్స్కి పోలేదని చెప్తే అది ప్రభుత్వం యొక్క అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ యొక్క ఘోర వైఫల్యం. దాంతోపాటుగా ఈ జిల్లా యొక్క అధికార యంత్రాంగం యొక్క వైఫల్యము లేక నిర్లక్ష్యమని చెప్పడానికి ఏమాత్రం కూడా బాధపడడం లేదు. మీరు మా గురించి మాట్లాడద్దండి. చెనిక్కాయలు కాకపోతే రాజశేఖర నాయకత్వాన డబ్బులు కాపించిన వాళ్ళం మేము. అసలు వ్యవసాయం గురించి పట్టించుకోండి మీరు. ఎంతసేపు ఆఖరికి ఆ కమిషన్లు ఈ కమిషన్లు ఈ గొడవలు కాకుండా లేకపోతే జనాల్ని మభ్యపుచ్చే మాటలు చెప్పుకుంటూ ఆఖరికి ఆయన కియా గురించి మాట్లాడే ఆయన ఎవరో కియాలో ఉద్యోగాలన్నీ అనంతపురం జిల్లా వాళ్ళకి ఇచ్చారా? ఐఎమ్ ఆస్కింగ్. లేక రేపు పొద్దున ఈయన ఇచ్చే 99% ఎకరాల వ్యవసాయ భూములకి అంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళకి ఇస్తారా? ఇవి చెప్పాలా. ఊరికే అట్లా ఊదరదంపుడు దాపేసిపోతే మళ్ళీ ఊగదంపుడు ఉపన్యాసం లాభం లేదు. ఇక్కడ మేము ధైర్యంగా చెప్తా ఉన్నాం. ఎస్సీలకు 100% సబ్సిడీతో మేము డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఇచ్చాం. అట్లాగే ఓసీలకు లేక పెద్ద రైతులకి 90% ఇన్సూరెన్స్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళం. మీ దగ్గర అందరికీ 30% కుదించారని సంవత్సరం కింద పెట్టిన అప్లికేషన్లు కూడా ఇప్పుడు కూడా దిక్కు దివానం లేదని వార్తలు వస్తూ ఉన్నాయి. ఈరోజు అనంతపురం జిల్లా రైతు హార్టికల్చర్లో నిలబడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అనంతపురం జిల్లా రైతు హార్టికల్చర్ బతికే ప్రయత్నం చేస్తున్నారు. రకరకాల పంటలు డ్రాగన్ ఫ్రూట్ దగ్గర నుంచి మొదలు పెడితే ఆఖరికి
ట్రెడిషనల్ చీనాకాయ వరకు పండే పరిస్థితి రాష్ట్రంలో ముఖ్యంగా ఈ జిల్లాలో ఉందన్న సంగతి మీకు గుర్తుకుంటే మీరు ఖచ్చితంగా దానిపై దృష్టి సారిస్తారు. ఊరికే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ పెడతాం, స్వర్ణ అనంతపురం పెడతాం, ఊరికే పేరు పెడతారు. మధ్యకాలంలో చూస్తూ ఉంటారు, అట్లా పేర్లు పెట్టుకుంటూ జరిగిపోతూ ఉంటారు అనుకుంటా ఉన్నారు. ఇది మంచిది కాదు. రైతు ఏ పంట పెట్టుకుంటామని మీకు చెబితే ఆ పంట పెట్టుకోవడానికి ఇన్పుట్ సబ్సిడీ మీరు గతంలో లాగే ఎకరాకు 10,000 రూపాయలు ఇవ్వాలి. తక్షణం ఈ జిల్లాకు అవసరం. అంటే హెక్టార్కి 25,000 రూపాయలు ఇవ్వాలి. పాత రేట్లు ఇవి. మీరు బహుశా 12-13 చెప్పినట్లు గుర్తు నాకు. అట్లాగే విత్తనం మొత్తం ఉచితంగా ఇవ్వాలి. ఈరోజు మీ నిర్వాహకం వలనో లేకపోతే మీ యొక్క పాలసీ వలనో యూరియా దొరుకుతా లేదు. ఉందని మీరు కబుర్లు చెప్పొద్దండి. యూరియా కొనుక్కోవడానికి 100-200 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి కొనుక్కొని పోయే పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో ఉంది. పోయి చూడండి. మీరు యూరియా కూడా సప్లై చేయలేని వాళ్ళ మీద ఖచ్చితంగా దృష్టి పెట్టండి. ఇక్కడ ఒట్టి మాటలు లిస్టులు వేసి ఈ 31% వ్యవసాయం జరిగిందంటే మిగతా 69% ఎందుకు జరగలేదు? మీ దగ్గర ఏ ఎవల్యూషన్ లేదు, మీ దగ్గర బాధ లేదు. గాడి మొత్తం కొట్టుకుపోతుందంటే దిగులు లేదు మీకు. వేరుశనగ మొత్తం లేదంటే మీకు ఏమాత్రం కథ రాదు. ఈ రైతు పైన పిందెలు రాలిపోతాయి, వర్షానికి కుళ్ళిపోతాయి, రేటు రాదు. ఆర్టీకి రేటు వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీ దగ్గర సమాధానం లేదు. ఒకటే మాట ఏంటంటే ఆ సూపర్ 6ని మేము సూపర్ 7గా అమలు చేస్తూ ఉన్నాం. స్వర్ణ ఆంధ్రప్రదేశ్, స్వర్ణ అనంతపురంగా మారుస్తామని. అయా మీ చేతుల్లో అనంతపురం జిల్లా దారుణంగా దెబ్బతింటా ఉంది. నేను వేరే పదం వాడదాం అనుకున్నాను కానీ అది వాడడం ఈ జిల్లా వాడిగా నాకు ఇష్టం లేదు. దయచేసి ఇక్కడ రైతు ఆకాశం వైపు, భూమి వైపు చూసే పరిస్థితి నుంచి తప్పించి ఆఖరికి పంట వైపు చూసే అవకాశాన్ని కల్పించమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఊరికనే అది ఇది అసలు ఈరోజు మిమ్మల్ని ఒకటే మాట మిమ్మల్ని అడుగుదాం అనుకుంటా ఉంటాం. అసలు మీరు ఇన్సూరెన్స్ పట్ల మీకు ఏమాత్రం, రైతు పట్ల ఏమాత్రం ప్రేమ ఉందని మీ ఇన్సూరెన్స్ విధానమే చెప్తుంది. మీకు ఏమాత్రం ప్రేమ ఉందా లేదా అని. అలా మీరు ధర పెంచారు. 250 నుంచి 650 వరకు పెంచారు ఇన్సూరెన్స్ ప్రీమియం. మామూలుగా ఎట్లా జరిగేది? క్రాప్ లోన్ తీసుకుంటే ఆటోమేటిక్గా కట్ అయిపోయేది. ఆటోమేటిక్గా కట్ అయిపోయి పంట కోల్పోతే రైతుకి ఇన్సూరెన్స్ వచ్చేది. ఇప్పుడు మీరు రకరకాల దురాలోచనలతో మనసులో పెట్టుకోవడం వల్ల రైతుకు, బ్యాంకుకు చెప్పకపోవడం వల్ల ఈరోజు నాగరికి కేవలం 14 లక్షల మంది రాష్ట్రం మొత్తం మీద ఇన్సూరెన్స్ చేసుకున్నారంటే సొంత డబ్బులు కట్టి. ఇప్పుడు ఈ జిల్లాలో కడదామంటే చాలా మందితో మాట్లాడాను. ఈ ప్రెస్ మీట్కి వచ్చే ముందు కనీసం ఒక 25 మందితో మాట్లాడుంటా. ఎక్కడ కట్టడో తెలియదు. 20 మందికి ఫోన్ చేస్తే 2-3 మాత్రమే కట్టామని చెప్తా ఉన్నారు. అది చదువుకున్న పిల్లగాలని చెప్తామని చెప్పారు. అంటే మిగతా రైతులకు అర్థం కావడంలే. కట్టుకుందామంటే దిక్కులే, చెప్పేవాళ్ళు లేడు. ఆ బ్యాంకు తెలియదు. ఇన్సూరెన్స్ అనే దానిపైన కూడా మీకు స్థితి లేకపోతే అనంతపురం జిల్లాని మీరు స్వర్ణ అనంతపురంగా ఎట్లా మారుస్తారో మాకు అర్థం కాని పరిస్థితి. కనుక మిమ్మల్ని కోరుకునేది ఒకటే, దయచేసి అనంతపురం జిల్లా రైతుకు మీరు సహాయం చేయండి. హార్టికల్చర్ సహాయం చేయండి. 100% డ్రిప్ ఇరిగేషన్కి ఫ్రీగా ఇవ్వండి. 5 సంవత్సరాలు 3 సంవత్సరాల్లోగానో మన డ్రిప్ మార్చుకునే అవకాశం కల్పించండి. ఇక్కడ పెద్ద రైతు, చిన్న రైతు అనే మాటలు మాత్రమే. అనంతపురం జిల్లాలో రైతు మాత్రమే ఉన్న విషయం గుర్తు చేస్తా ఉన్నా. ఇక్కడ కరువు రైతు మాత్రమే ఉంటాడు. ఈ కరువు రైతుకి, పెద్ద రైతుకైతే పెద్ద నష్టం, చిన్న రైతుకైతే చిన్న నష్టం వస్తున్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా ఇక్కడ నేను. కనుక మేము ఉచిత కరెంట్ ఇచ్చాం, రైతు భరోసా ఇచ్చాం. అసలుకి మీకు ఏ విధంగా మనసు ఒప్పుతుందో అర్థం కావడంలే. 20,000 రూపాయలు ప్రతి రైతు ఇంటికి సంవత్సరానికి పంపిస్తారని చెప్పిన మీరు ఈరోజు కేవలం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డబ్బులు 6,000, 9,000 తప్ప ఏమన్నా పంపించారా? ఏదైనా మాట్లాడితే మీ నాలుక మందమని మాట్లాడతారు. మా నాలుక మందం కాదు. మా బతుకులు చాలా చిన్నవి. రైతులు ఇక్కడ చాలా ఇబ్బందుల్లో ఉంటాం. కనుక మీ చూపు మందగించకుండా ఉంటే మంచిదని నేను కోరుకుంటా ఉన్నాను. కనుక అనంతపురం జిల్లా రైతులు ఆదుకోండి. ఆదుకోవడానికి అనంతపురం జిల్లా రైతుకి మీరు అసిస్టెన్స్ ఇవ్వాలి. ఇది ఆదుకోవడం కాదు, అసిస్టెన్స్ ఇవ్వాలి. మీరు
ఇస్తే ఖచ్చితంగా ఈ జిల్లా రైతు భారతదేశ యొక్క వ్యవసాయ రంగంలో హార్టికల్చర్ యొక్క పటంలో అనంతపురం జిల్లాను అగ్రగామిగా నిలబెడతాడు. విత్తనం ఫ్రీగా ఇవ్వండి, ఇట్లా కరెంటు ఫ్రీ, మంచి కరెంటు ఇవ్వండి, వ్యవసాయ పనిముట్లు ఇవ్వండి, ట్రాక్టర్లు ఇవ్వండి. అంతెందుకు ఈ పంట పడ్డానికి అవసరం ప్రతి ఒక్కటి కూడా ఇన్పుట్ సబ్సిడీ సహా ఇవ్వాలి. నష్టపోయిన పంటకు నష్టపరిహారం ఇవ్వాలి. ఎందుకంటే ఫెయిల్యూర్ ఈజ్ నాట్ డ్యూ టు ది ఫార్మర్. ఇక్కడ ఇన్సూరెన్స్ కట్టుకోలేకపోవడం ఫార్మర్ తప్పు కాదు, అది మీ ప్రభుత్వం యొక్క పాలసీలా, ప్రభుత్వం యొక్క పొరపాటు లేక తప్పు మీరు అర్థం చేసుకోవాలా. ఎందుకంటే ఇన్సూరెన్స్ అలా బ్యాంకులకు వదిలేస్తే క్రాప్ లోన్ తీసుకుంటేనే ఆటోమేటిక్ కట్ అయిపోయేది కదా. మీ ప్రమేయం లేకుండా మీరు ఆ బీమా తెద్దామా, ఈ బీమా తెద్దామా, ప్రైవేట్ తెద్దామా, లేక మిక్స్ తెద్దామా అనుకుంటే లాభం లేదు. కనుక అనంతపురం జిల్లా రైతు ఈ రోజున చాలా బాధల్లో ఉన్నాడు, ఆశగా ఉన్నాడు, ప్రభుత్వం వైపు చూస్తూ ఉన్నాడు. ప్రభుత్వాల పని ప్రభుత్వాలు చేయమని కోరుతా ఉన్నాం. అడిగితే మీరు కోపం తెచ్చుకోవద్దండి. చాలా విషయాలు మాట్లాడాలి మేము ఈ జిల్లా గురించి కానీ ఈ రాష్ట్రం గురించి కానీ. కనుక రైతాంగాన్ని ఆదుకోవడానికి, వాళ్ళకి సహాయం చేయడానికి, వాళ్ళకి అసిస్టెన్స్ ఇవ్వడానికి ముందుకు రమ్మని తగిన ప్రణాళిక వెంటనే రైతులతోనూ, రైతాంగ రంగంలో పనిచేసే, వ్యవసాయ రంగంలో పనిచేసే మేధావులతోనూ, అధికారులతో కూర్చొని ఈ జిల్లాకు ప్రత్యామ్నాయ వ్యవసాయం ఏందో ఈ యొక్క ఖరీఫ్ సీజన్లో మీరు చెప్పాల్సిందిగా, రైతులు ఎడ్యుకేట్ చేయాల్సిందిగా, అట్లా ఇన్సూరెన్స్ మొత్తాన్ని ప్రభుత్వమే భరించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇన్పుట్ సబ్సిడీ తక్షణ రిలీజ్ చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాం.